అన్న నమస్తే. నమస్తే అమ్మ. మీనాక్షి నటరాజన్ ఎంటర్ అయింది కదా అన్న, అంటే రేవంత్ రెడ్డి బాగా గర్రు మీద ఉన్నాడని ముచ్చట్లిన ఈయనకు ఒక్క రియల్ ఎస్టేటే తెలుసు. దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట మాట్లాడుతుండ్రు. పోయిన 10 ఏళ్ళు అడవులు నరికేస్తే, పోయిన 10 ఏళ్ళు ఇక ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తే ఈ ప్రకృతి పచ్చదనం యాది రాలేదా, ఇప్పుడు మేము రాగానే ఎందుకు అట్లా అంటుండ్రు అని చెప్పేసి మాట్లాడు. తప్పు. ఒక అనలిస్ట్ గా మీ గెస్ ప్రకారం 2-3 నెలల్లో ఇద్దరిట్లా ఎవరు ఉంటారన్న? రజతోత్సవ సభ అది ఒక తుపేలని మాట్లాడిరు, ఏం చెప్తారన్న? అది నీ భాష. కేసీఆర్ గారు ఏదో సింపతి కోసమే బీసీ నినాదం ఎత్తుకున్నది కవితక్క ఇప్పుడు అని మాట్లాడారు. కేసు రా పెద్ద ధర్నా పెడితే ఇందిరా పార్కు దగ్గర ఒక వార్త బయటికి రాలేదు ఏందన్న? అంటే సోషల్ మీడియాలో కేసీఆర్ కవితను పక్కకు పెడుతుండ్రు అని ముచ్చట తినబడుతున్నాయి కేటీఆర్ కోసం, ఏం చెప్తారన్న దీనికి? కొంచెం ఒక్కడు బిడ్డ మీద మొత్తం మీద రేవంత్ రెడ్డిని మారిస్తే ఆయన ప్లేస్ లో ఎవరికి ఇస్తారు ముఖ్యమంత్రి పదవి? రెడ్డిని తీసి మళ్ళా. అందరికీ నమస్తే నుల్లా, ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? ఇవాళ మన ఎంఆర్ మీడియా తెలంగాణలో రాజకీయ ముచ్చట్లు, ఆర్థిక అంశాలు, ఎన్నో ముచ్చట్లు మనతో మాట్లాడడానికి సామాజిక, రాజకీయ, ఆర్థిక నిపుణులు వి ప్రకాష్ అన్న ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. ఎట్లున్నారన్న? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా. కొత్త ఛానల్ పెట్టినావు, నీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ఎప్పటికీ. రైట్ అన్న, హెచ్సియు వివాదం నడుస్తూ ఉన్నది. మొత్తం హెచ్సిఏ, ఎటు తిప్పిన హెచ్సిఏ. సరే, సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికి కూడా అందులో మీనాక్షి నటరాజన్ ఇన్వాల్వ్మెంట్ అయింది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్రు మీద ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థికం సంబంధించిన పైసలకు గండి కొట్టిండ్రు అని చెప్పేసి సీరియస్ మీద ఉండరని అంటారు. ఏం చెప్తారన్న మీరు? అంటే ఇప్పుడు మనము చట్ట ప్రకారం చూసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ హెచ్సియుకి వేరే భూమి ఇచ్చి ఇది తీసుకున్నారు కాబట్టి అది గవర్నమెంట్ ల్యాండ్ కిందకే వస్తుంది. కానీ ఏ పర్పస్ కోసం అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వెనక్కి తీసుకున్నారో పబ్లిక్ పర్పస్ అని తీసుకొని చంద్రబాబు నాయుడు ఒక వేరే ప్రైవేట్ పర్సన్కు దారదత్తం చేశాడు. రాజశేఖర రెడ్డి వచ్చి ఆ తప్పు, ఇది ప్రజా ప్రయోజనాల కోసం తీసుకోవాలి తప్ప దీన్ని ఒక కాంట్రాక్టర్కో లేకుంటే ఒక వ్యక్తికో ఇవ్వకూడదు అని చెప్పి దాన్ని సుప్రీంకోర్టులో కేసు వేశాడు, గెలిచాడు. అంటే ప్రభుత్వం గెలిచింది. గెలవడం అంటే ఏంది? ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది తప్పు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అదే కదా, లేకపోతే ఆయనకే రాటిఫై చేసేది కదా. మరి ప్రజా ప్రయోజనాల కోసం నువ్వు వాడనప్పుడు వెనక్కి తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ నేను ఆల్రెడీ వేరే భూమి ఇచ్చినా వెనక్కి తిరిగి ఇవ్వను అని అనుకున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వాడాలి. బట్ నువ్వు మళ్ళీ దాన్ని యాక్షన్ పెట్టి అమ్మితే ప్రజా ప్రయోజనం ఎట్లయితుంది? దాన్ని అమ్మి మళ్ళీ ఎవరికో కార్పొరేట్ కంపెనీలకే ఇవ్వడం కదా. కాబట్టి అది సరైనది కాదు. రెండవది ఏంటంటే యూనివర్సిటీకి ఇవాళ ల్యాండ్ అవసరం ఉంది. ఎంత? అది సెంట్రల్ యూనివర్సిటీ. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని కోర్సులు పెట్టాల్సి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆ రకంగా ఉపయోగపడే భూమిని తీసుకోవడం, మళ్ళీ దాన్ని వాళ్ళకే ఇస్తే ఉపయోగం తప్ప దాన్ని వేరే వాళ్ళకి అమ్మితే ఉపయోగం లేదు. ఆకాశ ఆర్మ్యాల్ లాంటి అపార్ట్మెంట్లు కడితే ఉపయోగం లేదు. రెండవది ఏంటంటే ఎన్విరాన్మెంట్ పరంగా చూసినప్పుడు ఇప్పుడు నీళ్లున్న ప్రైవేట్ ల్యాండ్ ఎట్లయితే డిస్టర్బ్ చేయొద్దని అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, ఈ అడవి ఉన్నాయి కూడా ప్రైవేట్ ల్యాండ్స్ అయినా అవి గవర్నమెంట్ ల్యాండ్స్ అయినా అడవిని కాపాడాలని చెప్పి తీర్పులు ఉన్నాయి సుప్రీంకోర్టు. 97 తీర్పు ఉంది. కాబట్టి ఈ తీర్పులు ఉన్నప్పుడు వాటిని గౌరవించాలి. ఇప్పుడు చెరువులో పట్టాభూమి ఉంటే కూడా కన్స్ట్రక్షన్లకు అనుమతి ఇవ్వరు. మొన్న కూలగొట్టింది రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతోని ప్రైవేట్ భూములు అవి. మరి నువ్వు ఎన్విరాన్మెంట్కు జాగా వదలాలి కదా. ఒక మనిషికి అలా 11 చెట్లు కావాలి ఆక్సిజన్ రావాలంటే. ఇప్పుడు 1,50,00,000 మంది హైదరాబాద్లో ఉంటాళ్ళు. వీళ్ళందరికీ చెట్లు ఉన్నాయా? మరి ఇంటూ 11 చెట్లు ఉన్నాయా ఒక్కొక్కరికి? లేనప్పుడు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మన శరీరానికి ఊపిరితిత్తులు ఎట్లనో ఈ నగరానికి ఊపిరితిత్తులు ఈ పార్కులు, అది కాసుబ్రహ్మణ్యం రెడ్డి పార్క్ కావచ్చు, లేకుంటే చుట్టూ ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉన్న పార్కులు కావచ్చు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తుమ్మలు ఉంటే కూడా మంచి చెట్లు పెట్టి కొన్ని లక్షల చెట్లు మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్న గవర్నమెంట్ భూములలో, ఫారెస్ట్ భూములలో ప్రత్యేక దృష్టితో పెంచిండు. 80% వరకు సర్వైవ్ అయినాయి. అంటే ఆక్సిజన్ అనేది ఎంత ఎక్కువ వస్తే మన ఆరోగ్యాలు అంత బాగుంటాయి. తర్వాత వాతావరణంలో కూడా వేడి తగ్గుతుంది.
ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇప్పుడు ఒకప్పుడు 45 ఉంటేనే ఎక్కువ ఉండేది, ఇప్పుడు 48, 49 పోతున్నాయి. ఎండాకాలం కానీ ఒకప్పుడు హైదరాబాద్లో 38, 37 ఉండేది నిజాం కాలంలో. అంటే అడవిని అంతా నరుక్కుంటున్నాం. మరి ఉన్న అడవిని కూడా దానికోసం ఉంచకుండా, మనకే కాదు అక్కడ ఎన్నో రకాల నెమళ్ళు కానీ జింకలు కానీ రకరకాల పక్షులు కానీ ఉన్నాయి. మరి వాటి అన్నిటికీ ఉపయోగపడేది, మనకు ఉపయోగపడేది ఈ రకంగా దాన్ని మళ్ళీ జాగ ఎక్కడ లేనట్టుగా, ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడ కొనడానికి జాగ లేనట్టుగా, విల్లాలు కట్టడానికి ఇట్లాంటి రియల్ ఎస్టేట్ పర్పస్లా అమ్మడం ఎంతకాలం అమ్ముకుంటూ పోతారమ్మా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు, కేసీఆర్ అప్పులు చేసిండు, మాకు వడ్డీలు కట్టే బాధ్యత తప్ప చెప్పిండు, అందుకని ఆ డబ్బు లేదు అని అన్నాడు, డబ్బు కోసమే నేను చేస్తున్నాను అన్నాడు. మరి కేసీఆర్ మొత్తము ఆయన పీరియడ్ 9.5 సంవత్సరాల్లో ఆయన 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఈయన ఒకటే సంవత్సరంలో 14 నెలలనే 1,60,000 కోట్లు అప్పు చేసిండు. మరి ఇన్ని అప్పులు తెచ్చుకుంటా కూడా మళ్ళీ భూములు అమ్ముకోవాల్సిన అవసరం ఏంది? కావాలంటే అప్పు తీర్చే శక్తి మనకుంటే ఇంకా అప్పులు చేయమనండి. అంతేగాని హైదరాబాద్ యూనివర్సిటీకి పర్యావరణానికి పనికొచ్చే భూములు అమ్మకూడదు. సుప్రీంకోర్టు ఏంటంటే స్టే ఇస్తూ 7వ తారీఖు వరకు పెట్టింది. బట్ నిన్న ఆ స్టే మరి వేకేట్ అయిందా కంటిన్యూ అయిందో నేను ఫాలో కాలేదు. కానీ మరి దాన్ని ఒకవేళ స్టే ఇచ్చినా మళ్ళీ కేసు అంతా వినేదాకా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కానీ బోర్డులు మార్చిందంట, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని చెప్పేసి ఆ సంబంధిత. దాన్ని ఎవరు కాదంటారు? ఇప్పుడు ఆ భూమి ఒకప్పుడు యూనివర్సిటీది, తర్వాత గవర్నమెంట్ బదలాయించుకున్నది, వేరే భూమి ఇచ్చి బదలాయించుకున్నది. అది గవర్నమెంట్ భూమి కాదని మనం అంటామా? అది గవర్నమెంట్ భూమే. కానీ ఒకప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన భూమి ప్రజా ప్రయోజనాల కోసం ఎంతో తీసుకున్నారు కాబట్టి దాని పర్పస్ సర్వ్ కాలేదు కాబట్టి వెనక్కి ఇచ్చేయాలంటున్నాం. ఒకవేళ అట్లా ఇవ్వలేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు అలాట్ చేయవచ్చు కదా. యూనివర్సిటీకి ఎంత భూమి ఉన్నా సరిపోదు కాబట్టి మళ్ళీ అలాట్ చేయాలి. లేదు అంటే తుమ్మలు తుప్పలు అవన్నీ ఏం నరకకుండా మంచి పచ్చటి అడవిని అక్కడ క్రియేట్ చేయాలి. అన్న అయితే ఇప్పుడు దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట మాట్లాడుతుండ్రు, పోయిన 10 ఏళ్ళు అడవులు నరికేస్తే, పోయిన 10 ఏళ్ళు ఇక ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తే ఈ ప్రకృతి పచ్చదనం యాది రాలేదా, ఇప్పుడు మేము రాగానే ఎందుకు అట్లా అంటుండ్రు అని చెప్పేసి మాట్లాడు. భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి పర్యావరణం పట్ల సోయితోని దాదాపు 250 కోట్లకు పైన మొక్కల్ని పెట్టి కాపాడుకున్నాడు. కేసీఆర్ గారికి ఉన్న ఆ కన్సర్న్ ఏ ముఖ్యమంత్రికి లేకుండే భారతదేశంలో. ఈజ్ ద ఓన్లీ సీఎం. హరితహారం అని పెట్టి కొన్ని 100 కోట్లు దాన్ని ఖర్చు పెట్టి కొన్ని కోట్లాది మొక్కలు, 100 కోట్ల మొక్కలను పెంచాడు. నీళ్లు పోయడానికి కూడా వాళ్ళకు డబ్బులు ఇచ్చారు, ఒక్కొక్క మొక్క కింద అని చెప్పేసి. పంచాయత్ సెక్రటరీలకు 85% సర్వైవ్ కాకపోతే మీ ఉద్యోగాలు వీకేస్తా అని చెప్పాడు, పర్మనెంట్ చేయలేదు చాలామందిని. మరి అంత ఖచ్చితంగా చేసిన వ్యక్తి అడవులు ఎక్కడ నరికిండు? ఊరికే నోటితోని ఏది పడుతుంది మాట్లాడవచ్చా? ఒక అతను ఆయన కైలాస్ నేత అని రాసిండు ఒక ఆర్టికల్, ఉద్యమకారుడే, మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. నిన్న ఆయన ఆర్టికల్ చూసిన వాళ్ళ అర్థం కాలే. రామేశ్వరరావు మైహోమ్ కంపెనీకి కేటీఆర్ ఇవ్వలేదా 25 ఎకరాల చిల్లర అని? దాని గురించి వాళ్ళకి ఏం తెలుసమ్మా? ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడతారు. తెలంగాణలో ఆగం ఎక్కువ, ఉద్యమకారులలో కూడా ఆగం చాలా ఎక్కువ ఉన్నది. ఆ కైలాస్ నేత నా మిత్రుడే కానీ ఇట్లా రాయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అంతకుముందే నేను టీవీ ఛానళ్ళలో చెప్పిన, ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఆయనకు లింగమయ్య అని ఒక ఆయనకు భూమి ఉండే, 25 ఎకరాలు 17 గుంటలు. ఆయన చుట్టూ యూనివర్సిటీ ఉంది, మధ్యలో ఆయన భూమి ఉన్నది. అప్పుడు కాంపౌండ్ వాళ్ళు కట్టిండు అప్పుడున్న వైస్ ఛాన్సలర్. మరి నా భూమికి ఎట్లా పోవాలో నాకు తోవలేదు కదా అని చెప్పి ఆయన కోర్టుకు పోయిండు. కోర్టు ఏం చేసిందంటే, మీరు ఎంత అయితే ల్యాండ్ తీసుకున్నారో అంత ల్యాండ్ మీరు బయట ఇవ్వండి, ఆయనకు భూమికి భూమి ఇవ్వాలి, ఆ ల్యాండ్ ఆయనదే అని తీర్పు చెప్పింది కోర్టు. సో వీళ్ళేమో హైదరాబాద్ సెంట్రల్ వాళ్ళు మా కాంపౌండ్ లోపలనేది మాదే అని అన్నారు. మీది కాదు, ఇది ఆయనదే, వెనకటి నుంచి వస్తున్నది కాబట్టి మీరు ఆ భూమి ఆయనకి ఇచ్చేయండి అన్నారు. అన్నోళ్ళు మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నాడు, నేను ఎట్లా పోవాలో గొడవ కట్టిన లేదా, నా భూమి పోవడానికి జాగలేదంటే బయట ఇవ్వమన్నారు. బయట ఇవ్వమంటే గోపన్పల్లి దానిలో ఎన్జిఓ కాలనీ పక్కనే 25 ఎకరాలు 17 గుంటలు దానికి బదులిచ్చాం. మొదలు రాజశేఖర రెడ్డి ఏమన్నాడు, ఇక్కడ ధర ఎక్కువ ఉన్నది యూనివర్సిటీలో, బయట మనం అంటే ధరకు తగ్గట్టుగా బయట ధర ఎక్కువ ఉన్నది, యూనివర్సిటీలో తక్కువ ఉన్నది కాబట్టి 25 ఎకరాలకు ఎంత విలువ అవుతుందో బయట అంత విలువదే ఇవ్వండి అన్నారు. 12 ఎకరాలే వచ్చింది ఆయన, ఎందుకంటే బయట రేట్ ఎక్కువ ఉంది. అయితే మళ్ళీ ఆయన కోర్టుకు పోయాడు. కోర్టుకు పోతే అట్లా కాదు, ఎంత తీసుకుంటారో అంత ఇవ్వండి అన్నారు. అన్నోళ్ళు 25 ఎకరాల 17 గుంటలు ఆ లింగమయ్య వాళ్ళకు యూనివర్సిటీ బయట ఉన్న భూములకి వెళ్ళి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళ వారసులు మైహోమ్ కంపెనీకి అమ్ముకున్నారు. అదంతా రాజశేఖర రెడ్డి పీరియడ్లో జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాటికి అక్కడ మైహోమ్ మంగళ కట్టారు.
మై హోమ్ దాని విహంగా కట్టారు. ఎందుకంటే అదంతా రాజశేఖర రెడ్డి పీరియడ్లో జరిగింది, కాంగ్రెస్ వాళ్ళ పీరియడ్లో. కేటీఆర్ ఇచ్చింది అక్కడ, ఈయనేమో కేటీఆర్ ఇచ్చిండని చెప్తాడు, ఈయన కాంగ్రెస్ నాయకుడు. మీరు రాజశేఖర రెడ్డి ఇచ్చిండు, జీవో ఉన్నది 2008 డిసెంబర్లో ఇచ్చిండు, కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాడు. జీవో 2008లో ఉంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చింది 2014లో, అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. తలకాయ తోక లేకుండా ఏది పడితే అది మాట్లాడవచ్చు అని మాట్లాడతారు. ఉద్యమకారులు కాబట్టి కొద్దిగా మాలాంటి వాళ్ళకు వీళ్ళంటే గౌరవం ఉంటుంది, కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆ గౌరవం కూడా పోతుంది. మీనాక్షి నటరాజన్ ఎంటర్ అయింది కదన్న, ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి బాగా గర్రు మీద ఉన్నాడని ముచ్చట్లినవాడు. అంటే ఆమె చాలా మంచిదమ్మా. ఆమె జేఎన్యూ స్టూడెంటు, ఇవాళ పర్యావరణం పట్ల సోయున్న వ్యక్తి. సరే, అటువంటి వ్యక్తులు కాంగ్రెస్లో ఎంతకాలం ఇముడుతారో నాకు తెలియదు, కానీ రాహుల్ గాంధీకి ఎందుకో ఆమె మంచి సిన్సియర్, ఆనెస్ట్ అని నచ్చింది. ఆమె చాలా సింపుల్గా, హంబుల్గా ఉంటుంది. చూశారు కదా, ఆమె ఢిల్లీ నుంచి ఇక్కడ ట్రైన్లో వస్తుంది, ఆటోలో తిరుగుతుంది. ఈ కార్లు ఉన్న వాళ్ళు ఎవరిని ఎంబడి రానియదు. ఆటోలో ఆమె పోతుంటే వెనక పెద్ద పెద్ద కార్లు పెట్టుకొని వస్తూ ఉంటారు. అది చాలా అటువంటి వ్యక్తి. వాళ్ళ యూనివర్సిటీ సమస్య మీద కావచ్చు, ఇతర సమస్యల మీద కావచ్చు, ఆమె చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నది. ఆమె ముందు పెట్టుకుంటే పార్టీ డెవలప్ అవుతుంది. ఆమెను వదిలించుకోవాలనుకుంటే పార్టీ ఇంకా అధ్వానం అవుతుంది. అవే ప్రయత్నాలు జరుగుతున్నాయని ముచ్చట్లు వినబడుతున్నాయి. అంటే వీళ్ళు కానియరు, ఎందుకంటే వీళ్ళు లంచగొండులు, అవినీతి పరులు. ఆమె నిజాయితీ ఉన్న ఆమె, ఎక్కడ సింక్ అవుతుంది. నేను ఆమె రాగానే నన్ను ఛానల్ వాళ్ళు అడిగితే నేను చెప్పాను, చాలా ఛానల్లో చెప్పాను. వల్పడ దాపడ అని 2 ఉంటాయి మా ఊళ్ళల్లో. 2 ఎడ్లు, ఒకటి ఇటు గుంజుకపోతా ఉంటుంది, ఒకటి అటు గుంజుకపోతా ఉంటుంది. బండి ముందుకు పోతుందా? పోదు. ఆ రోజే చెప్పిన నేను, 2-3 నెలలు ఎవరో ఒక్కరే ఉంటారు. ఉంటే మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండి ముఖ్యమంత్రి మారుతాడు, లేకపోతే ముఖ్యమంత్రి కంటిన్యూ అయ్యి మీనాక్షి నటరాజన్ మారుస్తారు. ఈ ఇద్దరు మాత్రం 3 నెలల కంటే ఎక్కువ రాష్ట్రంలో కలిసి ఉండలేరు అని చెప్పిన నేను. దీపాదాస్ మున్షి సరిగా నిర్వర్తిస్తలేదు బాధ్యత అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ పంపించిందని ముచ్చట్లు వినబడ్డాయి. అది వీళ్ళే కంప్లైంట్ చేశారు. ఆ దీపాదాస్ మున్షి అందరికి యాక్సెస్ ఉన్నాము. ఆమె కాంగ్రెస్ నాయకురాలే. మరి ఎవరెవరికి ఏమేం చేసిందో తెలియక వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆమె అందరికి యాక్సెస్ ఉన్నది, ఎవరి పైన మాట్లాడుతుంది. అటువంటి అప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రికి విలువ ఇయ్యరు కదా. ఇన్ఛార్జ్ దగ్గర పోయి చెప్తే ఆమె చెప్తుంది కదా ముఖ్యమంత్రి. ఒక అనలిస్ట్ గా మీ గెస్ ప్రకారం 2-3 నెలల్లో ఇట్లా ఎవరు ఉంటారన్న? మీనాక్షి ఉంటుంది. రేవంత్ రెడ్డి దిగిపోతుంది. అంతేనా? ఎందుకంటే ఆమెను బాగు చేయమని పంపించింది వాళ్ళు. బాగు చేయమని పంపించిన వాళ్ళు మళ్ళీ ఆమెను వెనక్కి తీసుకోరు. ఇన్నాడు రేవంత్ రెడ్డి, లేకపోతే ఆమెకు సరెండర్ కావాల్సిందే. ఆమె చెప్పిన మంచి పనులు చేయాల్సిందే. చేస్తే ఇద్దరు ఉంటారు. మరి రేవంత్ రెడ్డి మారుతాడా అనేది చూడాలి. ఎందుకంటే దేనికైనా సమర్థుడు ఆయన మారగలుగుతాడు, అవతల వాళ్ళని మార్చగలుగుతాడు, ఏదైనా చెప్పగలుగుతాడు, నమ్మించగలుగుతాడు. చాలా సవ్యసాచి అంటాం కదా, అటువంటి గుణాలున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. అడ్జస్ట్ అవుదాం అనుకున్నప్పుడు అడ్జస్ట్ అవుతాడు. కాకపోతే అంతకుముందున్న అవకాశాలు ఆయనకు ఉండవు. ఇప్పుడు ఉదాహరణకు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఆయన కొంతమందికి ఇస్తానని మాట ఇచ్చిండు. ఇంకెవరెవరో నాయకులు ఎవరెవరో మాట ఇచ్చారు. లాస్ట్కు మీనాక్షి నటరాజన్ ఏం చెప్పిందో ఆ పేర్లే వచ్చినాయి. విజయశాంతి పేరు ఎవరో ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక సామాజిక న్యాయం జరిగింది కదా ఎమ్మెల్సీ విషయం, ఆమెను కూడా తప్పుదారి పట్టించారు. విజయశాంతి బీసీ కాదు. అంతేనా? ఆ విషయాలన్నీ నేను ఆల్రెడీ మీడియాలో బయట పెట్టినా. తండ్రి రెడ్డి, తల్లి తన అమ్మమ్మ బొందిలామె, తాత బ్రాహ్మణ్ అనుకుంటా. ఇట్లా ఒక్కొక్కరు ఒక దానిలో ఉన్నారు. కాబట్టి ఆయన భర్త చౌదరి. విజయశాంతిని అడగాలి నీదేం కమ్యూనిటీ అని. దీనిలో తండ్రి కమ్యూనిటీ వస్తుంది. తండ్రి రెడ్డి వీళ్ళంతా మా కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ ఊరోళ్ళు ఎవరైతే వీళ్ళ తల్లి అక్కడ పుట్టింది, ఈమె పుట్టలేదు. ఈమె మద్రాసులో పుట్టింది. అంటే ఈమె పుట్టక ముందే 16 ఏళ్ళ కింద వాళ్ళ తల్లి వెళ్ళిపోయింది ఇక్కడ చిన్నపిల్లగా ఉన్నప్పుడే. కాబట్టి ఆమెకి ఏం సంబంధం లేదు. ఇక తెలంగాణని క్లెయిమ్ ఎందుకు చేసుకుంటుంది అంటే వాళ్ళ అమ్మ ఇక్కడ పుట్టింది కాబట్టి. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడి నుంచో ఇక్కడ మైగ్రేట్ అయ్యేటప్పుడు ఆయన కొంతకాలం కాశీ వెళ్ళినాడు. ఆయనే అక్కడి నుంచి ఒక బొందెలామెను పెళ్లి చేసుకొని వచ్చాడు. ఆమె తెలుగు రాకపోయేది, ఆమెకి హిందీ మాట్లాడేది. అట్లా జరిగింది. మొత్తం మీద ఈ అంశం ఇటు ఉంచితే అన్న, రజతోత్సవ సభ బీఆర్ఎస్ ఏప్రిల్ 25 తారీఖు నాడు పెడుతుండ్రు. ఆల్రెడీ వరంగల్ సిటీలో సిటీ పోలీస్ యాక్ట్ అమలైంది. ఈ రజతోత్సవ సభ గురించి ఏం చెప్తారన్న మీరు? పర్మిషన్ తీసుకోవాలి. మరి కోర్టు ద్వారా వస్తారా లేకపోతే వాళ్ళు ఇస్తారా మనకు తెలియదు. అంటే సభలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. అందులో ఒక తెలంగాణలో బాగా సక్సెస్ అయిన పార్టీ, చాలా కష్టకాలంలో ఆ పార్టీని పెట్టి దాన్ని 14 ఏళ్ళు దాన్ని కాపాడి
దానికి ఏకైక లక్ష్యంగా ఉన్న తెలంగాణను సాధించి ఆ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే క్రమంలో 9.5 సంవత్సరాలు ఆ విధ్వంసమైన తెలంగాణని ఎన్నో రంగాలలో పునర్నిర్మాణం చేసి ప్రపంచంలోనే భేష్ అని అనిపించుకున్న టీఆర్ఎస్ను అది ఆ సభలు పెట్టడాన్ని కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి అడ్డుకుంటే అంతకంటే పెద్ద తప్పు ఇంకోటి ఉండదు. కాబట్టి ఆ సభలు విజయవంతమవుతాయి. గతంలో వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి గతంలో చరిత్రలో ఎన్నడూ లేనంత ఎక్కువ మందిని మేము సమీకరిస్తున్నామని చెప్పారు. ఒకవేళ అదే జరగవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ పట్ల ఇప్పటికీ ప్రజల్లో ప్రేమ పోలేదు. ఇంకా ఎప్పటికీ నాయకుల్లో కొంతమంది మారారు కానీ ప్రజల్లో మాత్రం ఇప్పటికీ ఆ పార్టీతోనే ఉన్నారు. కాబట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. కేసీఆర్ గారిది ఏ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిందని, ఆయన డిజైన్ చేసిన ఏ ప్రోగ్రామ్ ఫెయిల్ కాలేదు. చేతిలో రూపాయి డబ్బులు లేనాడే సభలు సక్సెస్ అయినాయి. 1500 కోట్లు బ్యాంకులో పెట్టుకున్నాక పార్టీ ఫండ్ పార్టీ సభలు సక్సెస్ కావా? ఒకవేళ వీళ్ళు కనుక ఇయ్యను అని అంటే పర్మిషను కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని పెట్టుకుంటారు. అంటే ఎలక్షన్స్ అప్పుడు సభలు పెట్టుడు చూసినాము, లేకపోతే బహిరంగ సభలు సమావేశాలు, ఈ సభ వల్ల ప్రయోజనం ఏందంటారు? ఏం చెప్తారు? అంటే కేసీఆర్ గారు ఏది ఆలోచించినా 2 రకాలు ఉంటుందమ్మా. బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, మన కళ్ళు కప్పి ఇంకో ప్రయోజనం ఏదో ఆయన ఎయిడెన్ ఎజెండా అంటాం కదా, కేసీఆర్ గారికి అది తప్పకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు బయటికి చెప్పింది రజతోత్సవ సభ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బయటికి చెప్పే లాభం ఏంటంటే లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తున్నాయి, వాళ్ళ ఈ జనాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున సభ పెట్టినట్టయితే ప్రజల లోపల ఒక ధైర్యం వస్తుంది. మళ్ళా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నా కూడా బీజేపీ పోటీ పడుతున్నా పార్లమెంట్లో ఒక్క సీట్ రాకపోయినా జనం లోపల చెక్కు చెదరలేదు. అప్పుడు లోకల్ బాడీస్లలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళు పార్టీ దీని మీద బీఫామ్ మీద గెలిచే వాళ్ళు ఉంటారు కదా, ఆ సీట్ల కోసం అని పెడుతున్నారు. అన్న బీసీ బిల్లు మనం చూసినాం, అసెంబ్లీలో ఆమోదం పొందింది, పార్లమెంట్ దగ్గర ఆగిపోయింది. ఏం చెప్తారు 42% బీసీ రిజర్వేషన్కు సంబంధించి? ఇప్పుడు రేవంత్ రెడ్డి బిల్ పాస్ చేశాడు. ఎన్నో విమర్శల మధ్య విమర్శలు ఏంటంటే వాస్తవంగా బీసీల సంఖ్య అంటే ముస్లింలు కాకుండానే more than 50% ఉంటుంది. కేసీఆర్ గారు చేసినాడే బీసీ ముస్లిమ్స్ లేకుండా 52% ఉన్నది. అయితే 9% ఉన్న అప్పర్ క్యాస్ట్లను 16%గా మార్చాడు. 7% పెంచిండు వాళ్ళను. బీసీలను 7% తగ్గించాడు. దీని లెక్కలు లేవు. ఇప్పుడు మనం అడిగినాం అనుకో, అవి తీసి బయట పెట్టమంటే పెడతలేడు. మనం ఏమన్నామంటే ఇవన్నీ ఆన్లైన్లో ఎక్కించిండు. ఏ ఊరికి ఆ ఊరిలో సర్వే చేసిన తర్వాత ఆ మండలంలో ఒక బాధ్యుని పెట్టి కంప్యూటర్లోకి ఎక్కించారు. మరి ఈ కంప్యూటర్లోకి ఎక్కించినవి కంప్యూటర్లో అందరు చూసుకుంటానికి పెట్టవచ్చు. లేదా ఏ ఊరికి ఆ ఊరిలో లిస్టు మీరు ఎంతమంది ఇంకా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉన్నది చెక్ చేసుకోండి. కులాలు ఏమన్నా తప్పు వచ్చినాయా, మీకు ప్రభుత్వం మీద విమర్శ వస్తున్నది, అన్ని కులాల వాళ్ళు కూడా మా సంఖ్య తక్కువగా ఉన్నదని చెప్తున్నారు. 300 కాపులు అయితే అగ్రహోదగ్ధులైనలు. ఇప్పుడు రేపు మే నెలలో పెద్ద బహిరంగ సభ పెట్టాలనే నిర్ణయం అయింది పరేడ్ గ్రౌండ్లో. మరి కులాలను నువ్వు కనుక లెక్క కరెక్ట్ చెప్తే వీళ్ళు ఎందుకు బాధపడతారు? కాబట్టి 30 లక్షలకు పైన దాదాపు 40 లక్షలకు పైన ఉన్న 300 కాపులను 13 లక్షలన్నరని చూపెడుతున్నాడు. జనాభా కూడా 2011లో సర్వే జరిగింది. 2011కి ఇప్పటి పెరుగుతారా తగ్గుతారమ్మా? మరి ఆయన చెప్పిన లెక్క ప్రకారం తగ్గిండు. తర్వాత ఎక్కడ కూడా పొంతన కుదురుతలేదు. రేషన్ కార్డుల సంఖ్యకు రేషన్ కార్డులలో ఉన్న జనాభా సంఖ్యకు ఈయన చూపెట్టే జనాభా సంఖ్య లెక్క కుదురుతలేదు. ఏ విధంగా చూసినా కూడా లెక్క కలుతలేదు. గతంలో చేసిన సకల జనుల సర్వే లెక్కతో పోల్చినా లెక్క కలుస్తలేదు. మరి ఈ దొంగ లెక్క అనేది మేమంతా అనుకుంటున్నాం. కాబట్టి ఆయనకు ఒకటి. రెండవది, సరే ఏది ఎట్లున్నా 42% ఇస్తామన్నారు కాబట్టి 42% ఇచ్చారు. అసెంబ్లీలో ఆమోదమైంది. ఆమోదం అయితే చిత్తశుద్ధి చూపెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన నిజంగానే చిత్తశుద్ధితో చేసిన నేను అనుకుంటే నేను 2-3 విషయాలు అడుగుతా. ఒకటి, నువ్వు చేసినావు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టావు. నువ్వు పెట్టాల్సింది ధర్నా కాదు. ధర్నా పెట్టే టైం వస్తుంది, అందరినీ కలుపుకొని పోయి పెట్టవచ్చు. అప్పుడు ధర్నా కంటే ముందే ఏం చేయాలి? ఫస్ట్ ప్రధానమంత్రిని కలవాలి, అపాయింట్మెంట్ తీసుకొని మంత్రులను కలవాలి. కలిసి పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలంటే అన్ని పార్టీల్లో మద్దతు కావాలి. 3/2 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 3/2 మెజారిటీ కావాలి. మరి వాళ్ళందరి మద్దతు కావాలి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా తెలంగాణ మద్దతు కోసం పార్లమెంట్లో 2-3 సంవత్సరాలు అందరి మద్దతు కోసం ఒక్కొక్కరి దగ్గరికి, ఆయన భాషలో చెప్పాలంటే ముక్కని బండలేదు, ఎక్కని కొండలేదు, అట్లా అన్ని పార్టీల దగ్గర తిరిగారు. ఒక్క ఎంపీ ఉన్న పార్టీలు కూడా ఒక 10 ఉండే. అందరిని కన్విన్స్ చేసి
తెలంగాణ బిల్లుకు మద్దతు తీసుకొచ్చాడు. మరి నువ్వేం చేసినావు? ఢిల్లీ పోయి కూడా ఏ నాయకుని కలవలేదు. జాదుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, బీసీ కృష్ణయ్య కావచ్చు, వీళ్ళని కొంతమందిని పెట్టుకొని జంతర్ మంతర్ దగ్గర ఓరు ధర్నా చేస్తారు. దానివల్ల ఏం సంకేతం ఏదలుచుకున్నా అంటే నేను బీసీల కోసం కట్టుబడి ఉన్నా అని. ఒకవేళ అది నిజమే అయితే ఇప్పుడు క్యాబినెట్లో ఇప్పుడు ఇంకొక ఆరుగురికి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా బీసీలు? ఇద్దరే కదా, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ. ఇంకెవరున్నారు? కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, ఇద్దరే ఉన్నారు. మరి 12లో ఇద్దరికి ఇచ్చావు. 18లో బీసీల పర్సెంటేజ్ 42 అన్నప్పుడు ఎంతమంది రావాలి? 10 మందికి 4గురికి ఇవ్వాలి, ఇంకో 8 మందికి 3గురికి ఇవ్వాలి, అంటే 7గురికి ఇవ్వాలి. 7గురిలో ఇప్పుడు ఇద్దరికే ఇచ్చినావు కదా, ఈ 6 5 ఇచ్చేయి. ఒకరికి ఎస్సీకి ఇచ్చినావు, ఇంకొకరికి కూడా ఇవ్వాలి కదా. ఇంకున్నారు ఎవరైనా ఎస్సీలు? లేరు. 2 ఎస్సీలు ఇవ్వాలి, 7గురు బిల్లకి ఇవ్వాలి. పర్సెంటేజ్ ప్రకారం అయితే 42%, వాళ్ళేమో 15%, అంతే కదా. 15 అన్నప్పుడు 18 ఉన్నాయి కాబట్టి 18లో 15%, 2 అవుతాయి అనుకుందాం. మరి నువ్వు ఇంకా మిగతా 5 బీసీలకు వెళ్ళి డిప్యూటీ ఉన్నాడు కదా బట్టి విక్రమార్క, ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎస్సీ కోటా అయిపోయింది. నువ్వు ఒకరికి నువ్వు అప్పర్ కాస్ట్లో ఎవరికైనా బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఇచ్చుకో, కానీ 5 అయితే బీసీలకు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలి. ఒకటి చైర్మన్లలో ఎంతమంది? 42% ఎంతమంది అవుతారు? 100 మంది చైర్మన్లు అనుకో, 42 మందికి ఇవ్వాలి. ఎంతమందికి ఇచ్చినావు నువ్వు? అన్ని ఖాళీ పెట్టుకున్నాడు. అక్కడ చిత్తశుద్ధి చూపెట్టుకోవాలి. తర్వాత పార్లమెంట్ చట్టం చేయడానికి నువ్వే పోయి అన్ని పార్టీలను కలిసి ఒప్పించాలి. చట్టం కాలేదనుకో, నీ పార్టీ అన్నాడు కదా, ఎవరు ఇచ్చినా అయిపోయినా నా పార్టీ అయితే పదవులన్నింటిలో 42% బీసీలకు ఇస్తుందని మరి ఇవ్వాలి. రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి, 42% నువ్వు ఇస్తేనే మిగతా పార్టీలకు వాళ్ళకి గట్టిగా అడగవచ్చు కదా. బిల్లు పెట్టిన నువ్వు నీ పార్టీ ఇవ్వకపోతే మద్దతు ఇచ్చిన ఆ పార్టీలు ఎట్లా ఇస్తాయి? బిల్లు పెట్టినోడికి నువ్వే ముందు ఆదర్శంగా ఉండాలి. చట్టం చేసినా చేయకపోయినా నువ్వు ఇవ్వాలి. ఇంకా నువ్వే తీర్మానం చేసి పంపించినావు. ఇవన్నీ రేవంత్ రెడ్డి చేస్తే ఆయనకు చిత్తశుద్ధి ఉన్నట్టు. పోయి ధర్నా పెట్టిండ్రు కదా, ధర్నా పెడితే ఏమొస్తుంది అమ్మ? షోపుటప్పు ఒక కాంగ్రెస్ ఒక్కటే పాల్గొన్నది నాకు తెలిసి. అందులో కాంగ్రెస్ ఒక్కటే నమ్మలేదమ్మా, ఎవరూ నమ్మలేదు, మేము కూడా పోలే. బీసీ నినాదం ఎత్తుకున్న, అంటే బీసీ నినాదాన్ని సమర్థిస్తున్న ఇలాంటి వాళ్ళు కానీ, తీన్మార్ మల్లన్న కానీ ఎవరు పోలే అన్న. నేను బీసీ నినాదాన్ని సమర్థించడే కదమ్మా, నేను పక్క మున్నూరు కాపుని. చాలా మంది కేసీఆర్ గారితో తిరిగితే వెల్మా అనుకుంటారు, పక్కా బీసీ నేను. కాబట్టి బీసీగా మేము పోలేదు, మమ్మల్ని వాళ్ళు పిలిచినట్టు కూడా ఎక్కడ లేదు, మెసేజ్ కూడా లేదు కనీసం. జాదుల శ్రీనివాస్ గౌడ్ ఎన్నోసార్లు వచ్చాడు ఆఫీస్కి, కలిశాడు అంతకుముందు. బట్ ఎందుకో వీళ్ళంతా రేవంత్ రెడ్డికి అనుకూలంగా, అంటే అంతకుముందు కొంచెం మాట్లాడిస్తే అటు ఇటు మాట్లాడేటోళ్ళు, మొన్న అసెంబ్లీలో ఆమోదం తెలిపినప్పటి నుంచి ఇక మొత్తం సరే వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాము. బట్ అది కాంగ్రెస్ మీటింగ్ లాగా జరిగింది కాబట్టి మేము ఎవరం పోలేదు. అంతే, అన్ని పార్టీలను మద్దతు తీసుకొని పోయి చేస్తేనేమో అందరూ ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. అందరూ బీజేపీ వెనకాల ఉన్నారు. ఇప్పుడు బీసీ కృష్ణయ్య గారు ఏంటంటే ఈ మధ్యనే బీజేపీలో పోయినా కూడా బీసీ కృష్ణయ్య గారు దానికి అటెండ్ అయ్యారు. బట్ ఆయన అందరిని కలుపుకొని పోలే. ఇంకోటి వాళ్ళకు కూడా చెప్పాల్సి ఉండే, మీరు వస్తే మళ్ళీ మన అందరు రారు, మీరు రాకండి అని చెప్పాల్సి ఉండే ముఖ్యమంత్రికి. మీరు చేయాల్సింది ఇక్కడ ధర్నా కాదు, మీరు అన్ని పార్టీల దగ్గర పోయి లేఖలు సంపాదించాలి. తెలంగాణకు జయశంకర్ గారు, కేసీఆర్ గారు, వినోద్ కుమార్ గారు వీళ్ళంతా ఎట్లయితే లేఖల్ని ఆ రోజు తెచ్చారో మీరు కూడా తేవాలని చెప్పాల్సి ఉండే, చేయలేదు అది. రైట్ అన్న, నిన్న కవితక్క మీటింగ్ పెట్టారు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఏర్పాటు చేసిండ్రు. బాపు జ్యోతిరావు పులే విగ్రహం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి, అందులో భాగంగా అది ఒక తుపేల్ ధర్నా అని మాట్లాడిండ్రు. మొన్న బీసీలు ఇటు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో పోయి చేసిన ధర్నా జంతర్ మంతర్లో అది ఒక తుపేల్ అని మాట్లాడిండ్రు. ఏం చెప్తారన్న? అది నీ భాష, నువ్వు మాట్లాడే భాష అది. తుపేల్ అంటే ఏందో నువ్వే చెప్పాలి, అంటే ఉత్తి ధర్నా అని. ఎందుకంటే నిజంగానే ఆయన 42% రిజర్వేషన్కు పార్లమెంట్లో బిల్లు పెట్టి చొప్పియాలంటే ఆయన అందరినీ కలవాలి కదా. ఈ ధర్నా చేస్తున్నది, ధర్నా ఎప్పుడు చేయాలి? ఆయన చెప్పినాక ఎవడు వినకపోతే అప్పుడు ధర్నా చేయాలి. అట్లా కాకుండా ఆయన సీఎం హోదాలో ఉండి ఏ ప్రయత్నం చేయకుండా ఎవరిని కలవకుండా ఫస్ట్ పోయి ధర్నా చేయడం అనేది మీడియా కోసం షోపుటొక్కే తప్ప వేరే కాదు. అందుకని తుపేలు అయిపోయింది అంతే. అది అనేది బీసీలు నాతో ఉన్నారని చెప్పి రాహుల్ గాంధీ చూపెట్టుకోవడానికి. అన్న, రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయాలని రాహుల్ గాంధీ అంటాడు. మోడీకి రాహుల్ గాంధీకి అక్కడ పచ్చిగడ్డ ఎత్తే బగ్గుమనేత శత్రుత్వం ఉన్నది మనకెరికే. ఈ బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందుతుంది అంటారా? వీళ్ళన్నీ ఎఫర్ట్స్ పెడితే పొందుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ, కానీ ఆయన అప్పర్ కాస్ట్కి అనుకూలంగా వ్యవహరిస్తాడు. ఎందుకంటే
ఆయన పరివారం అనేది ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో అది బ్రాహ్మణ భావజాలం నుంచి వచ్చింది, బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉన్నది. కాబట్టి ఆయన బీసీ అయినా కూడా చేతులు ముడుచుకునే పరిస్థితి, ఏం చేయలేడు. ఎందుకంటే ఆయన మీద ఈ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం అంత బలంగా ఉంటుంది. ఇక రేవంత్ రెడ్డి ఏమో ఆయన అగ్రకులము, ఆయన బీసీల కోసం నేను ఛాంపియన్ అని చెప్పి చూపెట్టుకోవాలనుకుంటాడు. కాబట్టి ఆయన ఏమో అశక్తుడు, ఈయనకేమో చేయాలని ఉండదు. ఎట్లా వస్తుందమ్మా బిల్లు? అందుకే తుపేలు ధర్నా. తుపేలు అయిపోయింది మొత్తం మీద. అంటే పోయిన 10 ఏళ్ళు జ్యోతిరావు పూలే విగ్రహం మీరెందుకు పెట్టలేదు, మీరెందుకు ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుర్రు. ఎందుకు మనం పెట్టలేకపోతే ఒకటి అడుగుదాం. జ్యోతిబా పూలే ఇప్పటి మనిషి కాదు కదా, అంబేద్కర్కే గురువు కదా. మరి 57 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు ఎందుకు పెట్టలేదు? కాంగ్రెస్దే ఎక్కువ కాలం కదా. టీడీపీ ఒక 20 ఏళ్ళు తీసేస్తే 18 ఏళ్ళు ఎంతో, మొత్తం కాంగ్రెసే కదా. వాళ్ళు ఎందుకు పెట్టలేదు? అంబేద్కర్ కూడా గుర్తురాలి కదా వాళ్ళకు. కవితకు అడిగేదాకా అంబేద్కర్ గుర్తొచ్చాడు వాళ్ళకు? వాళ్ళు దేశభక్తులేనా? నువ్వు జ్యోతిబా పూలేది పెట్టావు, నువ్వు అంబేద్కర్ది పెట్టావు. కవితకు అడిగినాకనే అంబేద్కర్ పెట్టిండు. దళిత సంఘాలన్నీ కూడా ఆమె ఇచ్చిన నినాదాన్ని అందుకున్నాయి. ఇప్పుడు బీసీలు కూడా జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తాను. ప్రశ్న సమాధానం కాదమ్మా. నువ్వెందుకు పెట్టలేదు అని అంటే, మేము పెట్టలేదు కాబట్టి మమ్మల్ని దించేసిండు ప్రజలు. నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, పెట్టు. ఇప్పుడు అంబేద్కర్ పెట్టావు, ఆయన గురువుది ఎందుకు పెట్టావు? ఏమడం వచ్చింది నీకు? దేశంలో ఎక్కడ లేవా జ్యోతిబా పూలే విగ్రహాలు? మరి ఎందుకు పెట్టావు? కాబట్టి నువ్వు విగ్రహం ఎప్పుడు పెడతావో చెప్పాలి, పెట్టాలి. కానీ ఈ కథలు ఏంది అసలు? జ్యోతిబా పూలే విగ్రహం పెట్టకపోతే వీళ్ళు యాంటీ బీసీ కాంగ్రెస్ అని చెప్పి ప్రచారం చేయాల్సి వస్తుంది. కాబట్టి దానికోసం బేషజాల పోవద్దు. ఆయన విగ్రహం పెట్టడానికి ఇది ఆయన డిజర్వ్డా కాదా అనేది ఒకటే వస్తుంది. జ్యోతిబా పూలే గురించి ఎవ్వరు కూడా దాన్ని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు లేరు, అగ్రకులాల నుంచి దళితుల వరకు. కాబట్టి ఆయన జీవితం అటువంటిది, ఆయన ఆదర్శం అటువంటిది. ఇవాళ తిరుగులేని నాయకుడు బీసీలకు ఆయన. నాట్ ఓన్లీ బీసీలు, అందరికి కూడా. ఉన్న విగ్రహానికే, అంబేద్కర్ విగ్రహానికే దండేయట్లేదు, ఆయన గురువు విగ్రహం పెడతారా అన్న? అది ఇప్పుడు ఏంటంటే ఈ అహంకారము, ఇప్పుడు ఈ వ్యతిరేకత, ఇదంతా కూడా ఏంటంటే మనం ఇట్లా అర్థం చేసుకోవాలి. ఈయన దళిత వ్యతిరేకి, పచ్చి బీసీ వ్యతిరేకి అని చెప్పి అర్థం చేసుకోవాలి అంతే. కానీ ఉద్యమం నడవాలి. ఆమె జైలు పోకముందు నుంచి రౌండ్ టేబుల్స్ పెట్టింది, జైలు పోకముందు కవితక్క. ఏదో సింపతి కోసమే బీసీ నినాదం ఎత్తుకున్నది కవితక్క ఇప్పుడు అని. ఆమె మీద కేసు రాకముందు కూడా పెట్టింది. ఇంకోటి ఎవరు ఆపడానికి లేదు, ఎందుకంటే ఆమె బీసీయా కాదా కాదు, ఆమె బీసీల అవసరం కోసం మాట్లాడుతున్నది, బీసీల బాగోగుల కోసం, అభ్యున్నతి కోసం మాట్లాడుతుంది. ఎవరైనా చేయొచ్చు ఆ పని. అంబేద్కర్ ఆయన ఎస్సీ అయినా కూడా ఆయన రిజైన్ చేసింది బీసీల కోసమే, పార్లమెంట్లో మంత్రి, న్యాయశాఖ మంత్రిగా. బట్ ఆయన బీసీ కాదని చెప్పి ఆయనను మనం తక్కువ చేస్తామా? లేకుంటే ఎందుకంటే వీళ్ళకు ఈ ప్రజల కోసం పనిచేసే ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ కులం అనేది కాదు, వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తారు. ఇవాళ ఆమె రావడంతోనే అంత వాయిస్ వచ్చింది. ఆమె రాకపోతే ఆ వాయిస్ రాకపోదు. పెద్ద ధర్నా పెడితే ఇందిరా పార్క్ దగ్గర ఒక వార్త బయటికి రాలేదు ఏందన్న? అంటే సోషల్ మీడియాలో వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి కంట్రోల్ చేస్తున్నాడు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదమ్మా. సరే, మెయిన్ స్ట్రీమ్ రేవంత్ రెడ్డి కంట్రోల్ చేసేటి అది వేరు అనుకోవచ్చు. ఇప్పుడు నమస్తే తెలంగాణలో మెయిన్ పేజీలో ఒక వార్త వల్లే కేసీఆర్ కవితను పక్కకు పెడుతుండ్రు అని ముచ్చట వినబడుతున్నాయి. కేటీఆర్ కోసం ఏం చెప్తారన్న దీనికి? అంటే ఆయనకు బిడ్డ అయినా కొడుకు అయినా సమానమేనమ్మా. అట్లా ఎప్పుడు కూడా ఇంకొక మాట నన్ను అడిగితే, ఆ కుటుంబంతో 25 ఏళ్ళ సంబంధం ఉన్న వ్యక్తిగా కొంచెం ఒక్కడు బిడ్డ మీదనే ఎక్కువ ఉంటుంది. 51, 49 అనుకోవచ్చు. అటువంటిది కేసీఆర్కి ఎప్పుడు ఆమె పట్ల నెగటివ్ లేదు. కాకుండా ఏంటంటే మొండిపిల్ల ఆమె, కొన్నిసార్లు చెప్తుంటే దీన్నది లేకపోతే. కానీ గొప్ప నాయకురాలు ఆమె, ప్రజలను గదిలించడంలో జాగృతి ద్వారా ఆమె ఇండిపెండెంట్గా వచ్చింది. కేసీఆర్ ఏమో ఆమెను ఎంకరేజ్ చేయలేదు స్టార్టింగ్లో. మన కుటుంబంలో ఎందుకు పాలిటిక్స్లోకి రావడం అని చెప్పి కేటీఆర్ను కూడా రానియలేదు. 2 సంవత్సరాల దాకా ఆయనను కూడా రాకుండా ఆపిండి ఆయన. బట్ ఎప్పుడైతే నిరాహార దీక్ష ఎపిసోడ్ ఇదంతా అయిందో అంతకంటే కొంచెం ముందు సిరిసిల్ల ఎలక్షన్లో ఫస్ట్ టైం టికెట్ ఇచ్చారు. అంతకంటే కొంచెం ముందు ఉద్యమాలలో పాల్గొన్నాడు కేటీఆర్. కవిత విషయంలోకి ఏంటంటే పార్టీలోకి తీసుకోలేదు ఆమె డైరెక్ట్ జాగృతి పెట్టుకొని అట్లా ఆమె వచ్చింది. సరే, ఏది ఏమైనా వాళ్ళు మొన్న ఒక అమెరికా నుంచి చాలా గొప్ప వ్యక్తి కిరణ్ ప్రభా గారు అని, ఆయన నాతో మాట్లాడుతూ, ఏది సార్ ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్సలెంట్గా ఉన్నారు. అతను ఆంధ్ర కూడా, బట్ ఆయన ఒక పెద్ద స్కాలర్, ఆయన చాలా వీడియోలు చేస్తుంటాడు. కిరణ్ ప్రభా టాక్స్ అని కొడితే మా ఎన్నో నవలలు కానీ అన్నీ చెప్తారు. ఆయన అన్నాడు, ఆశ్చర్యం అనిపిస్తుంది సార్, వీళ్ళంతా హరీష్ రావు గారితో నేను మాట్లాడిచ్చా. అయితే హరీష్ రావు గారైనా, కేటీఆర్ అయినా, కవిత గారైనా
ఒక్కొక్కరు ఒక అద్భుతంగా ప్రసంగించగలిగే వ్యక్తులు, వాళ్ళకున్న అవగాహన, సబ్జెక్టు, ఏ భాషలోనైనా మాట్లాడే ప్రతిభ అంటే వాళ్ళ సొంతం అవి. ఎందుకు పక్కకు పెడతాడు కేసీఆర్? ఎవరిని పక్కకు పెట్టాడు. రాబోయే రోజులలో పార్టీ పగ్గాలు ముగ్గురిట్లలో ఎవరికి అప్పచెప్తే బాగుంటుంది? ఎవరికి అప్పచెప్పాడు? కేసీఆర్ పట్టుకుంటాడు. అంతేనా? నేను చెప్తున్నా కదా, మీ మీడియా ద్వారా చెప్తున్నా. కేసీఆర్ ఆఖరి శ్వాస ఉండేదాకా కేసీఆరే ముఖ్యమంత్రి ఉంటాడు, అనుమానమే లేదు. ఇప్పుడు కనుక ఒకసారి కాంగ్రెస్ చేసిన ఫెయిల్యూర్ వల్ల ప్రజలకు బుద్ధి వచ్చింది. సరే, ఏదో కొద్దిగా చిన్న చిన్న కోపాలు ఉండే, ఆశలు ఉండే. రేవంత్ రెడ్డి 15,000 ఇస్తానంటాడని రైతులు నమ్మిళ్ళు, కానీ సిటీ వాళ్ళు నమ్మలే. బట్టబాజీ మాటలు ఇవి. కాంగ్రెస్ పాలన చూసినాం కదా, ఒక్క సీటుకి వెళ్ళిపోయలేదు సిటీలో. బట్ ఊళ్ళల్లో మాత్రం అమాయకులు కదా రైతులు, వాళ్ళు నమ్మిళ్ళు. 15,000 ఇస్తాడనగానే ఇస్తాడని నమ్మిళ్ళు. కాబట్టి వాళ్ళంతా రూరల్ ఏరియాలలో టీఆర్ఎస్ను ఓడించారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, నేను అనుకుంటా రోజుకో 2 సార్లు అన్న వాళ్ళు వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, చెంపలేసుకోవడం, నాకు బుద్ధి లేక ఓటేసిన అని చెప్పడం, ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటారు. తర్వాత దెప్పి పొడుస్తాళ్ళు. ఇప్పుడు నువ్వే కదరా ఓటేసింది, మమ్మల్ని కూడా ఏమన్నావు కదరా, పిల్లల్ని కూడా ఎవరో ఉద్యోగాలు ఇచ్చిండారా రేవంత్ రెడ్డి? మీరు బస్సులు వేసుకొని వచ్చి మమ్మల్ని మేము కేసీఆర్కి ఎత్తామంటే కాదని చెప్పి కాంగ్రెస్కి వేయించిళ్ళు. మంచిగా బుద్ధి చెప్పిండ్రా, మీ ఈప్లో మీద మంచిగా లాఠీలు మొత్తం పోయినాయి. గ్రూప్ 1 ఎగ్జామ్స్ అప్పుడు బాగా తిడుతున్నారు పిల్లల్ని. అంటే ఈ ఒక్కసారి కాంగ్రెస్ ఏదైతే అధికారంలో ఉందో, మళ్ళీ నాకు తెలిసి మన జన్మలో మనం చూస్తామని నేను అనుకోవట్లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ కాంగ్రెస్ పూర్తిగా బొంద పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆఖరి బొంద పెట్టి ఆయన ఇంకో పార్టీలో పోతారు. లేపింది ఆయన, బొంద పెట్టేది ఆయననే అనిపిస్తుంది. ఆయన లేపలేదమ్మా. ఆయన ఇచ్చిన ఆశల వల్ల రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా వీళ్ళందరూ వచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించిండు. రాహుల్ గాంధీ అటువంటి దేశ ప్రధాని కావాల్సిన వ్యక్తి, ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఆయన వచ్చి 1,00,000 కోట్లు కాళేశ్వరంలో కేసీఆర్ తిన్నాడు అని అంటే గొర్రెల్లాగా నమ్మిళ్ళు జనాలు. తిన్నాడా మరి? 1,00,000 కోట్లు పెట్టిన లేదు కదా. మరి ఇన్ని స్ట్రక్చర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్ని అబద్ధాలు చెప్పి నమ్మించిళ్ళు కాంగ్రెస్ నాయకులంతా. కేసీఆర్ హయాంలో జిఎస్డిపి వృద్ధి రేటు మన ర్యాంకు 3rd, తలసరి ఆదాయంలో మన ర్యాంకు 1st. అట్లా చూడొద్దు, ఇప్పుడు అట్లా చూడొద్దు. గ్రోత్ రేట్ల ప్రపంచంలో కేసీఆర్ ఫస్ట్, భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే. 9.5 సంవత్సరాల కాలంలో ఇంత కనీసం ఒక 3-4 కోట్ల మంది ఉన్న జనాభా ఉన్న దేశాలల్లో ఎక్కడ కూడా 3 రెట్ల ఆదాయం, ఇన్కమ్ పెరగలేదు, గ్రోత్ రేట్ పెరగలేదు. ఏంటిదమ్మా, 62,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు దాటింది. మొత్తం 57 ఏళ్ళలో 62 కోట్లకు వచ్చింది, 62,000 కోట్లకు. 57 ఏళ్ళ టీడీపీ కాంగ్రెస్ పాలనలో 1956 నుంచే లెక్కేద్దాం మనం. 56 నుంచి 2014 వరకు 62,000 కోట్లు మన ఆదాయం, రెవెన్యూ. కేవలం 9.5 ఏళ్ళలో 2 లక్షల కోట్లు దాటి 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాడు. కేసీఆర్ ఎక్కడ, వీళ్ళంతా ఎక్కడమ్మా? కేసీఆర్తో సరిపోయే ముఖ్యమంత్రి భారతదేశంలో లేడు. ముందు వస్తారా లేదో తెలియదు, బట్ ఇప్పటివరకు అయితే లేదు. అంటే దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అప్పుడు 13 ఉండే, అప్పుడు 3 ఉండే, ఇప్పుడు 13కు దిగజారిపోయింది. తలసరి ఆదాయంలో ఫస్ట్ ఉన్నది ఇప్పుడు 11th ర్యాంకుకు పోయింది. ఏం చెప్తారన్న? ఇంకా పడిపోతుంది. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఆయనకు తెలిసినది ఒక్క రంగం, రియల్ ఎస్టేట్. దాన్నే నాశనం చేసాడు. తెలిసిన రంగాన్ని నాశనం చేసినాడు. ఇంకా తెలియని కేసీఆర్ ఎన్నడూ రియల్ ఎస్టేట్ చేయలే, కానీ అద్భుతంగా ₹1,00,000 అనేది ₹1,00,00,000 అయింది. ఇదే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు అనేటోడు, ఆంధ్రలో 1 ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వస్తుందని, తొండలు గుడ్లు పెట్టే జాగాలని. మరి ఇక్కడ 1 ఎకరం అమ్మితే అక్కడ 4 ఎకరాలు 5 ఎకరాలు కొంటాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే చెప్పాడు. ఆయన మొదటి టర్మ్లోనే చెప్పాడు. అంటే ఆయనకి రియల్ ఎస్టేట్ తెలియకపోయినా అన్ని రంగాలలో అభివృద్ధి చేసిండు కాబట్టి రియల్ ఎస్టేట్ పెరిగింది. ఈయనకు ఒక్క రియల్ ఎస్టేటే తెలుసు, ఇంకేం తెలియదు. అన్ని అబద్ధాలు, మోసాలు, ఒక్క రియల్ ఎస్టేటే తెలుసు. ఆ రియల్ ఎస్టేట్ కూడా మట్టి కలిపిండు. ఇంకా ఏ రంగంలోకి వెళ్ళి ఆదాయం పెరుగుద్దమ్మా? మన దురదృష్టం ఆయన ముఖ్యమంత్రి ఉండడం. ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత నష్టం అవుతుంది. ఇంకో 4-3 ఏళ్ళు ఆయన కంప్లీట్ టర్మ్ ఉన్నాడు అనుకో, ఇక మన బతుక ఆగమే. ఇక పెనం మీదకి వెళ్ళి పొయ్యిలబడ్డట్టే అవుతుంది. సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉన్నామని చెప్పి కొట్లాడినాం, ఇప్పుడు పొయ్యిలబడ్డాం. ఇంకా 3 ఏళ్ళు ఉంటే తెలంగాణ మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కిపోతుంది. మొత్తం మీద రేవంత్ రెడ్డిని మారిస్తే ఆయన ప్లేస్ లో ఎవరికి ఇస్తారు ముఖ్యమంత్రి పదవి? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తారు. ఎందుకంటే రెడ్డిని తీసి మళ్ళీ దళితునికి ఇవ్వరు. బట్టి విక్రమార్క సమర్థుడే, కానీ రెడ్డిని తీస్తే రెడ్లకే వేయాలి, లేకపోతే ఆ రెడ్లంతా కోపానికి వస్తారు. మళ్ళీ కాంగ్రెస్ మొత్తం పోతుంది. మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళుకుంటారా అన్న? నాకు తెలిసి ఒకసారి తప్పు చేసిన రేవంత్ రెడ్డికి ఇచ్చి ఇక మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయదు కాంగ్రెస్ పార్టీ.
వాళ్ళ కుటుంబానికి దగ్గరి లీడర్ ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి. తర్వాత మచ్చ లేకుండా ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ కూడా కరప్షన్ అలిగేషన్ లేని వ్యక్తి ఆయనే. సౌమ్యుడు మంచిగా మాట్లాడతాడు కాబట్టి ఇప్పుడు మంచిగా మాట్లాడతాడు కానీ పనులు చేయడంలో చూడాలి ఆయన ప్రతిభ ఎట్లుంటుంది అనేది. ఒక అవకాశం ఇస్తే కదా తెలిసేది. సౌమ్యుడు మంచోడు, ఆయనకే ఇస్తారు కావచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ.